హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ తమిళాంధ్ర పొన్ను. ఈరోజు అయితే నేను చాలా తొందరగా లేచాను. తొందరగా అంటే 5:30 అయిపోయింది నేను లేచినప్పటికీ. సో అందుకోసం అని చెప్పి కొంచెం వాకింగ్ చేయాలనిపించింది. రోజు ఇలా చేస్తానంటే లేదు, ఈరోజు చేయాలనిపించింది. ఇక ముందు కూడా చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు అది సక్సెస్ఫుల్ అవుతుందన్నది. సో వాకింగ్ అయిన తర్వాత నేనైతే కిచెన్లోకి వచ్చానన్నమాట. పెరుగు నైట్ తోడు పెట్టాను, అది మార్నింగ్కి రెడీ అయిపోయింది. సో దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత టైం ఇంకా 6 అయ్యింది. సో అందుకోసం 6 o'clock ఎందుకు ఇంత ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేయడం అని డ్రై ఫ్రూట్స్ ఉంటే అది నేను తింటున్నాను అన్నమాట. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కంపల్సరీగా ఏ ఉంటే అవి, ఇవనే కాదు ఏదో ఒకటి రోజుకి ఒక 2-3 తింటే చాలా మంచిది. సో అందుకోసం అని చెప్పేసి వాటిని ఇక నుంచి తిందామని ప్లాన్లో యాడ్ చేశాను అన్నమాట. సో అది అయిన తర్వాత కూరగాయలు నేను కొనేసి తీసుకొచ్చేసాము. సో ఈ వీక్ సరిపడినవన్నీ మేము తీసేసుకుంటాం అన్నమాట, ఇంకా బయటికి వెళ్ళే పని లేకుండా. ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, కూరగాయల రేటు కూడా చాలా ఎక్కువగా ఉంది. కూరగాయలు తెచ్చిన వెంటనే ఇలా వెంటనే సెగ్రిగేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అవి ఎక్కువ రోజులు ఉంటాయి, పాడవ్వవు అన్నమాట. అందుకోసం అని చెప్పి ఎంత లేట్ అయినా సరే బద్దకించకుండా నేను కూరగాయలు తెచ్చిన వెంటనే వాటిని సపరేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అది అయిన తర్వాత ఇది వచ్చేసి నైట్ కాబోలి చెన్న సోక్ చేసి పెట్టాను, అది బాగా నీళ్ళలో నానింది. సో దాన్ని కుక్కర్లో వేసి పసుపు ఉప్పు వేసి ఉడకబెడుతున్నాను అన్నమాట. దాంతో ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్. సో అది అయిన తర్వాత ఇంకా బ్యాక్ సైడ్ వస్తే ఈ కోడిపిల్లలు ఉన్నాయి కదా, ఫుడ్ ఏదైతే వేస్తామో లోపల అవి అస్సలు అందులో ఉంచకుండా బయటికి వాటిని తోసి పడేస్తున్నాయి. సో మొత్తం క్లీన్ చేసేసి నీట్గా పెట్టేసుకున్నాను. ఈ లవ్ బర్డ్స్ చూసారా, ఈ ఎల్లో 2 వచ్చేసి మేల్, బ్లూ 2 ఫీమేల్. అవైతే చాలా ఇది జంటలుగానే ఉంటాయి, అస్సలు ఒక్కదాన్ని వదిలి ఒకటి ఉండవన్నమాట. సో అందుకోసం వాటిని క్యాప్చర్ చేశాను. వీటికి ఫుడ్ కూడా రెడీ చేసి పెట్టేశాను. ఇవన్నీ అయినప్పటికీ నేను చాలా చెమటలు ఎక్కిపోయాను, వేడి అలా అంటే అలా ఉంది అస్సలు. ఇంకా ఈ పెప్సీ వచ్చేసి లాస్ట్ టైం ఏదో బిర్యానీ ఆర్డర్ చేసినప్పుడు ఇది కాంప్లిమెంటరీ వచ్చిందనమాట. సో దాన్ని నేను ఎప్పటి నుంచో అలా ఫ్రిడ్జ్లో ఉంచడం వలన తాగాలని నాకు టెంప్టేషన్ వచ్చింది. అందుకోసం అని చెప్పి అది ఉంటే ఇంకా అలానే అనిపిస్తుందని చెప్పేసి దాన్ని నేను పడేశాను. ఎవరికి ఇవ్వాలని కూడా అనిపించలేదు నాకు, ఎందుకంటే అదేం పెద్ద హెల్దీ ఇదేం కాదు కదా. అందుకోసం అని చెప్పేసి ఇంకా నా పనులన్నీ అయిపోయాయి. 10 టైం వచ్చినప్పటికీ 9:30 అయ్యిందనమాట. సో అందుకోసం కొంచెం ఏదైనా తిందామని చెప్పి కిచెన్లోకి వచ్చాను. ఇంక ఇప్పుడైతే దోశ కానీ ఇడ్లీ కానీ చేయడానికి నాకు అసలు ఓపిక లేదు. అందుకోసం అని చెప్పి నైట్ గంజి అన్నం ఉందన్నమాట, మిగిలిన రైస్లో నేను వాటర్ వేసి పెట్టాను. సో అందుకోసం ఆ గంజి అన్నంలో కొంచెం బటర్ మిల్క్ యాడ్ చేసి తిందామని చెప్పేసి. ఇంకా ఈ ఊరగాయ చూసారా, ఇది నేను పెట్టిందే, ఉప్పు ఆవకాయ. సో ఇది చాలా టేస్టీగా వచ్చింది. ఇదే నేను ఫస్ట్ టైం పెట్టడం. ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ మజ్జిగ అన్నంలో ఇది పక్కన పెట్టుకొని తింటే సూపర్గా ఉంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత. ఇంకా దాంతోపాటు చారు పక్కన నేను పెట్టేసుకున్నాను ఆల్రెడీ, అది మరుగుతుంది. ఈలోగా నేను మసాలా రెడీ చేసుకుంటున్నాను అన్నమాట. ఇందులో మిరియాలు, కొంచెం జీలకర్ర, అల్లం కాదు, అల్లం ఉంటే వేసుకోవచ్చు, నేనైతే అల్లం వేయలేదు ఇక్కడ. ఉల్లిపాయలు కూడా వేసుకుంటారు కొంతమంది తాలింపులో. నేనైతే ఇక్కడ మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి అంటే కరివేపాకు వేసాను అన్నమాట. అవన్నీ వేసి అందులో యాడ్ చేసేసాను. ఇప్పుడైతే మనం పోపు పెట్టేస్తే రసం రెడీ అయిపోతుంది. ఇంకా ఈ గుడ్లు కూడా నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. వీటికి 4 వైపులా గంటలు పెట్టుకొని ఆయిల్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, వేరే ఏదైనా మసాలా, గరం మసాలా అటువంటివి ఏవైనా యాడ్ చేసేసుకొని సిమ్లో పెట్టి మనం చేసుకోవాలన్నమాట. ఆ గుడ్లు ఫ్రై చేసేస్తే ఇది చాలా టేస్టీగా ఉంటాయి. ఊరికే ఉడకపెట్టిన తినే కన్నా ఇలా తింటే కొంచెం టేస్ట్ బాగా తగులుతుంది కదా అని చెప్పి ఇది కూడా నేను చేసేసాను. ఇంకా నైట్కి కూడా ఇదే అన్నమాట. అందుకోసం ఇంకా వేరేగా కిచెన్కి రావాల్సిన అవసరం లేదు, అన్నీ ఇప్పుడే రెడీ చేసి పెట్టేశాను. ఇంతే అండి ఇప్పటికీ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. బాయ్, టేక్ కేర్.